పరలోకమందున తండ్రి, ప్రభా సంఘ ప్రార్థన కొరకు మీ పాసనలకు వచ్చుకున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ కృపను మీ దయను చూపించి మేము మీ స్వరం పెంపచేయవలసిన చేస్తుంది. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దేవుని వాక్యంలో వచ్చి లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 7వ వచనం అందరం కూడా చదువుకున్నాం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 7వ వచనం అందరం కూడా చదువుకుందాం. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం మనకు చెప్పబడతాం. నిత్యము విసుగకుండా ప్రార్థించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కటి ఉపమానాన్ని మనకు ఇక్కడ చెప్తున్నాడు. విధవరాలు, ఒక పట్టణంలో విధవరాలు ఉంది. ఆమెకు సమస్య వచ్చింది. ఆ సమస్య తీర్చగలిగిన వ్యక్తి అంటే సహాయం చేయగలిగిన వాడు ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి. న్యాయాధిపతి తప్ప తనకు ఎవరు కూడా సహాయం చేయలేరు. అయితే తను సహాయం చేయవలసినటువంటి వ్యక్తి ఎలాగుంటాడంటే ఎవరిని కూడా మరి లక్ష్య పెట్టకుండా, దేవునికి భయపడుకోకుండా ఉన్నటువంటి వ్యక్తి. దేవుడు భయపడాడు, ఎవరిని కూడా లక్ష్య పెట్టాడు. అయితే న్యాయాధిపతి న్యాయం తీర్చగలిగిన వాడే. దేవుని భయపడే వ్యక్తిగా ఉంటే మరి ఇతరుల యొక్క కష్టాలు గుర్తుంచుకోవచ్చు. తర్వాత మరి భయపడకుండా మనుషులను లక్ష్య పెట్టకోకుండా లక్ష్య పెట్టేవాడైతే విధవరాల విషయంలో ఎప్పుడో న్యాయం తెచ్చేవాడు. కానీ అలాంటి వ్యక్తి దగ్గరికి తన సమస్యను ఆ విధవరాలు తీసుకువెళ్ళినట్లుగా చెప్పబడతావు. మరి మాటికి ఆ విధవరాలు తనకు కలిగిన సమస్య విషయమై న్యాయాధిపతి దగ్గరకు వచ్చి మాటికి వస్తావు, నాకు న్యాయం తీర్చు. ఎందుకంటే న్యాయం అనేది విధవరాల పక్షానే ఉంది. న్యాయము నిజంగా న్యాయం తీర్చాలి, అన్యాయం జరగకూడదు. విధవరాల పక్షాన న్యాయం ఉంది కాబట్టి న్యాయం తీర్చే వ్యక్తి మనస్సు మార్చబడి సరైన విధానంలో తను గ్రహించి న్యాయం తీర్చగలిగితే ఆ విధవరాలు ఎంతో సంతోషిస్తారు. కాబట్టి తనకు ఆ యొక్క మరి అలాగా లక్ష్య పెట్టలేని వ్యక్తిగా ఉన్నాడు, దేవుడికి భయపడని వ్యక్తిగా ఉన్నాడు. అయినప్పటికీ తనకు సమస్య మరి తన దగ్గరే తీర్చబడుతుంది కాబట్టి ఈ విధవరాలు ప్రభు దగ్గరికి, ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి చూడండి. అనేకమైన సార్లు సమస్యలు ఎన్నో ఉంటాయి, కానీ అవన్నీ తీర్చబడలేవు. ఎక్కువ సమస్యలు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని దగ్గర ఉన్నప్పుడు, దేవుని దగ్గర మనం అడిగినప్పుడు అవి ఖచ్చితంగా ఆ సమస్యలు అనేవి తీర్చబడతాయి. పెద్ద గొప్ప వాళ్ళ ద్వారా తీర్చబడలేని సమస్యలు దేవుని పాదాల చెంత ఉన్నప్పుడు అవి వెంటనే అతి సులువుగా తీర్చబడి న్యాయము జరుగుతుంది అనేది జరుగుతుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తూ ఈ యొక్క ఉపమానం చెప్పాడు. కాబట్టి ఆయన ఏర్పరచుకున్న బిడ్డలమైన మనము దివారాత్రులు మొరపెడతా ఉంటే మరి మనకు న్యాయం తీర్చడా, ఖచ్చితంగా మనకు న్యాయం తీర్చేవాడుగా ఉంటున్నాడు. దైవ గ్రంథంలో అనేకమైన వారి విషయమై న్యాయం కోసం వెళ్తే దేవుడు ఆ గొప్ప అంటే ఆ కనికరింగలిగిన దేవుడు వారికి వెంటనే న్యాయం తీర్చిన విధాలు చూస్తుంటారు. చూడండి, రెండవ రాజుల గ్రంథం బైబిల్ ముందు భాగం నుంచి 313 8వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం నేను చదువుతాను. కొన్ని విషయాలు చూడండి. ఇక్కడ మరి షూనేమీయురాలు, ఘనురాలైనటువంటి వ్యక్తి, ఆమె తనకు పొల విషయమై, తన భూమి విషయమై
ఆ యొక్క రాజును వేడుకోవడానికి కొరకు రాజు దగ్గర న్యాయం కొరకై వెళ్ళింది. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలు రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరాల దేశంలో క్షామం కలుగునని చెప్పి, నీవు లేచి నీవును ఇంటి వారును ఎచ్చటనుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశంలోకి పోయి 7 సంవత్సరాలు అక్కడ వాసం చేశారు. అయితే ఆ 7 సంవత్సరాలు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశం నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయుటగా రాజు వద్దకు పోయెను. 7 సంవత్సరాలు ఆమె ఇల్లు విడిచి వెళ్ళిపోయేలకల్లా 7 సంవత్సరాల్లో తన కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఇతరులు కానీ ఏం చేశారంటే ఆమె పొలాన్ని ఏం చేశారు, ఆమె ఇంటిని ఆమె పొలాన్ని ఆక్రమించుకున్నారు. మా ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయడానికి వెళ్ళి, ఇక ఆమె రాజులే ఫిలిష్తీయ దేశానికి వెళ్ళిపోయింది, అక్కడే ఉంటుంది. ఒకవేళ ఆమె విధవరాలై ఉండొచ్చు, తన భర్త అప్పటికే ముసలోడు అయిపోయినాడు, మరి పిల్లవాడు పెద్ద అయిపోయినాడు, చిన్నగా కొద్ది పెద్ద అయినాడు. మరి ఆమె వెళ్ళే సమయానికి తన భర్త చనిపోయినాడేమో తెలియదు, కానీ ఆమె విధవరాలు అని మనం అనుకోవాలి. మరి ఆమె మనవి చేయడానికి వచ్చింది. ఒకవేళ తన భర్త ఉండింటే తన భర్త కూడా ఉండేవాడు, తన భర్త లేడాడు కాబట్టి మనవి చేయడానికి వస్తే, మరి అక్కడ రాజు దేవుడి కార్యాలు ఎలీషా చేసిన గొప్ప కార్యాల గురించి వివరించాలని గెహాజీ చెప్తా ఉంటే అన్నీ చెప్తుంటా ఉంటే వెంటనే ఈమె అక్కడ మనవి చేయడానికి వచ్చింది. అప్పుడు గెహాజీ అంటాడు, అయ్యా ఎలీషా బ్రతికించిన బిడ్డ ఇది ఈమె ఆ బిడ్డ యొక్క తల్లి ఈమె, ఈ గొప్ప కార్యం ఎలీషా చేశాడని చెప్పంగానే ప్రియమైన వారలారా, ఏ మనవికైతే ఆమె వచ్చిందో, దేని నిమిత్తమైతే ఆమె వచ్చిందో ఆ మనవి వినబడి ఆమెకు న్యాయం జరిగినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. చూడండి 6వ వచనంలో, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పారు. కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. సొత్తు యావత్తు దేశం విడిచిపోయినప్పటి నుంచి వచ్చిన పంట కూడా ఎంత గొప్ప సంగతి, ఒక అధిపతి నియమించబడేది. ప్రియమైన వారలారా, భౌతిక సంబంధమైనటువంటి వ్యక్తి ఒక రాజు దగ్గరకు వచ్చి మనవి చేసి తన ఇంటిని పొలాన్ని తన యొక్క సమస్తాన్ని తిరిగి పొందగలిగినప్పుడు, దివరాత్రుల్లో ఆయన సన్నిధిలో ఉంటున్నటువంటి మనం, ఆయన బిడలమైన మనము న్యాయము జరిగించేటువంటి నీతి న్యాయం జరిగించే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం మొరపెడితే మనం వినడా, ఖచ్చితంగా వింటాడు. విని మనకు జవాబు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అయితే మనం మన మనవిని ఆయన పాదసంతిలో పెట్టి మన యొక్క మనవి ఆయన సన్నిధిలో పరిచి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన మనవుల గురించి ఖచ్చితంగా ఆయన వింటాడు. చూడండి యెషయా గ్రంథం, ఇక్కడ హిజ్కియా ఒక మనవి చేస్తూ ఉంటున్నారు. 38వ అధ్యాయం కదా, ఆ 37వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనం. హిజ్కియా దూతల చేతిలోండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి యెహోవా సన్నిధి ఇట్లని ప్రార్థన చేశారు. మనవి తీసుకువెళ్ళాడు. చాలా కష్టమైన పరిస్థితి. మరి సనవిరిపు వచ్చాడు, బబులోను యొక్క పరిస్థితి. వాళ్ళు వచ్చి నిన్ను స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నారు, బెదిరిస్తూ ఉంటున్నారు. సహాయం నీకు ఎక్కడి నుంచి వస్తామంటున్నారు, బెదిరిస్తా. ఇప్పుడు తనకు కోటగోడలు ఉన్నాయి, అధిపతులు ఉన్నారు, పరివారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మరి ఎదురుగా ఉన్నటువంటి శత్రు సైన్యాన్ని జయించేటువంటి శక్తి లేదు. తనకు సహాయం చేసేటువంటి రాజులు కానీ ఎవరు కూడా లేరు. ఒకవేళ ఐగుప్తు నమ్ముకుంటావా, ఐగుప్తు కూడా దేన్ని మనకి రాదని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఎవరైతే నమ్ముకుంటావో వారందరూ కూడా నీకు ఎటువంటి సహాయం చేయరని కూడా వారు హెచ్చరిస్తూ ఉంటున్నారు. మీరు వారు ఆ సమయంలో ఆ దూత దగ్గర వచ్చే ఆ యొక్క పత్రిక తీసుకొని లేఖను తీసుకొని ప్రభు సంధిలో పరిచి
ఇక న్యాయం చేసేవాడు, సహాయం చేసేవాడు, కరుణ చూపేవాడు, మరి నడిపించేవాడు ప్రభు దేవుడిని గుర్తించి అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన వాళ్ళ అతని ప్రార్థనకు వెంటనే జవాబును మనం చూస్తూ ఉంటున్నాం. అతని జవాబు తర్వాత దేవుడు గొప్పగా మాట్లాడుతూ వచ్చాడు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నేను చూస్తాను, అశూర్ రాజు విషయం నేను చూస్తానని చెప్పి అశూర్ రాజు దండులో 185,000 మందిని మొత్తాడు. రాత్రికే 185,000 మంది చచ్చిపోయాడు. సిగ్గుతో పారిపోయాడు. తన కుమారుడు ఆ యొక్క అశూర్ రాజు తన కుమారుల చేత చంపబడ్డాడు. ప్రియమైన వారులారా, సమస్య ఎలాంటిదైనా సరే ప్రభు సంధిలోకి మనం తీసుకొస్తే ఆ సమస్యకు పరిష్కారం మనము పొందగలము. న్యాయమైన మనకి ఏం అవసరం ఉన్నా ఆ సమస్యను ప్రభు సంధిలో పెట్టాలి. మనుషులకు అప్పచెప్పడం, మనుషులు నమ్ముకోవడము, మనుషులు సహాయం చూడడము, మనుషులుగా మనకు వాళ్ళ మీద ఆధారపడతామే కానీ దేవుడి సహాయం అనేది చివరి వరకు కూడా మనము గ్రహింపు లేకుండా ఉంటాం. కాబట్టి ప్రభు మనతో మాట్లాడేది ఏంటంటే, మరి ప్రభు సహాయం కొరకై ఒక విధవరాలు అధిపతి దగ్గర వెళ్ళినట్టు, శూన్యమీరాలు రాజు దగ్గర వెళ్ళినట్టు, హిజ్కియా దేవుడి సన్నిధికి వెళ్ళినట్టు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో వెళ్ళారు. మనము కూడా దేవుడి సన్నిధికి వెళ్ళి మన మనవిని ప్రభువుకు అప్పచెప్పడం ద్వారా దేవుడు ఆ మనవిని అంగీకరిస్తాడు. మన మనవి ఏమై ఉండాలి, ఏమై ఉంటుంది మన మనవి? ప్రియమైన వాళ్ళ భౌతిక సంబంధమైందా, శారీరక సంబంధమైందా, దేవుని వాక్య మరి ఆత్మ సంబంధమైందా? ప్రాముఖ్యంగా దేనికి మనము అన్నిటినీ ప్రార్థించాలి. భౌతిక సంబంధమైన కూడా అవసరమే, ఆత్మ సంబంధమైన అవసరమే, దైవ సంబంధమైన అవసరమే. వీటన్నిటి మనం మనవులు చేయాలి. ఏదైతే మనం చేయలేకపోతున్నామో వాటిని దేవుడు జరిగించి తన మహిమను చూపినట్లుగా మనం ప్రార్థనలో గడపాలి. అక్కడ గుర్తించుకుందాం. ప్రార్థన చేసుకుని కొద్దిమంది సరే ప్రభు సంధిలో ప్రార్థన మనం గడిపి మనం ప్రభు సంధికి అప్పచెప్పుకుందాం. కాబట్టి ప్రార్థనలు గడుపుదాం.